శాంతి ముహూర్తమా? అవును, మీ ఇద్దరికి హనీమూన్ లాగా అన్నమాట. మామూలుగా అయితే తొలి రాత్రి అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెయ్యాలి, కానీ అనుకోకుండా అది ఇక్కడ ఫెయిల్ అయింది. నాకు కొంచెం టైం కావాలనిపించింది, అందుకే రిజెక్ట్ చేశాను. ఆ భయంతోనే ఇప్పుడు ఈ విషయాలు నీకు చెప్పాలని కాల్ చేశాను. నీకు అభ్యంతరం ఏం లేదుగా? కానీ దానికి నేను ప్రిపేర్డ్గా లేను. ఇక్కడికి వచ్చింది కొంచెం డిఫరెంట్ క్లైమేట్ కోసం, కొంచెం పీస్ కోసం. నేనైతే నీ పీస్నేమీ హరించటం లేదుగా. నా కాల్ వల్ల నీకేమీ డిస్టర్బెన్స్ లేదుగా? అయ్యో, అదేం లేదత్తయ్య గారు. శిశిరా, పెద్దవాళ్లుగా మాకు కొన్ని కోరికలుంటాయి కదా, మాకు కొన్ని ఆశలుంటాయి కదా. మనవళ్ళనెత్తుకోవాలని, వంశాంకురాలని చూడాలి అని, అందుకే ఈ ఏర్పాటు చేశాను. అర్థమైంది అత్తయ్య గారు, కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయని న్యూస్. నాకు ముందే చెప్పి పంపిస్తే వద్దు అని చెప్పేదాన్ని కాదు. అయినా మీరు పెద్దవాళ్ళు, మీరే మంచి చెడు ఏమైనా ముందే చెప్పి పంపించాలి కదా. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైన విషయాలు కదా. ప్రేమించడానికి లేని ఇబ్బంది, పెళ్లి చేసుకోవడానికి రాని ఇబ్బంది, ఈ విషయంలో మాత్రం ఎందుకు? ఆది వలన నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా? తను నిన్ను ఏ విధంగానైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఇది రాజ్కి సంబంధించిన విషయం కాదు, నా పర్సనల్ ఫీలింగ్ అంతే. శివగామికి నువ్వు చేసుకున్న పెళ్లి ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తేనే కదా నాకు గర్వంగా ఉండేది. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే కదా శివగామి ఆలోచన తప్పు అని తనకి తెలిసేది. తెలిసేలా చెయ్యాలి అంటే మీ కాపురం సంతోషంగా ఉంది అని తెలిసేలా చెయ్యాలి. ఆ బాధ్యత నీ మీదే ఉంది. సరే అత్తయ్య గారు, నన్ను ఆలోచించుకోనివ్వండి.